నమస్తే, దిస్ ఈజ్ శశికళ, యోగా ట్రైనర్. ఈరోజు మీకు సూర్య నమస్కార స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తా. అలానే సూర్య నమస్కారాస్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, అలానే రిపిటేషన్స్ అంటే ఏంటి, సైకిల్ అంటే ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్, సూర్య నమస్కార స్టెప్స్. సూర్య నమస్కార స్టెప్స్ ఎన్ని ఉంటాయి? సూర్య నమస్కార స్టెప్స్ 12 స్టెప్స్ ఉంటాయి. 12 స్టెప్స్లో 12 భంగిమాస్. 12 స్టెప్స్ అంటే 12 భంగిమాస్ తోటి 12 స్టెప్స్ అవుతాయి. అలానే ఫస్ట్ వన్, దానిలో ఫస్ట్ వన్ 12 స్టెప్స్లో ఫస్ట్ ప్రాణమాసన్. 1 ఇన్హేల్, ఎక్సేల్. 2 ఊర్ధ్వస్థాసన్. ఇన్హేల్. 3 పాదహస్తాసన్. ఎక్సేల్. 4 అశ్వసంచరణాసన్. ఇన్హేల్. 5 అధోముఖ శ్వానాసన్. ఎక్సేల్. 6 అష్టాంగ నమస్కార్, బ్రెత్ నార్మల్. 7 భుజంగాసన్. ఇన్హేల్. 8 అధోముఖ శ్వానాసన్. ఎక్సేల్. 9 అశ్వసంచరణాసన్. ఇన్హేల్. 10 పాదహస్తాసన్. ఎక్సేల్. 11 ఊర్ధ్వహస్తాసన్. ఇన్హేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ప్రాణమాసన్. 12. ఓకే, ఇది 1 రిపిటేషన్. ఓకే అండి, ఇది 1 రిపిటేషన్. అంటే ఇలానే ఇంకొక రిపిటేషన్. 1 రిపిటేషన్ అంటే ఎలా అయ్యింది మనకి అంటే, రైట్ లెగ్తో మొత్తం రిపిటేషన్ అంతా కంప్లీట్ చేసాం కనుక ఇది 1 రిపిటేషన్. అలానే లెఫ్ట్ లెగ్తో కూడా ఇంకొక రిపిటేషన్ కంప్లీట్ చేశాక మనకి 1 సైకిల్ అయినట్టు. నెక్స్ట్ ఇంకొక రిపిటేషన్ కూడా మీకు చేసి చూపిస్తా, అప్పుడు మనకి 1 సైకిల్ అయినట్టు. 1 ఇన్హేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ప్రణమాసన్. 2 ఊర్ధ్వస్థాసన్. ఇన్హేల్. 3 పాదహస్తాసన్. ఎక్సేల్. 4 అశ్వసంచరణాసన్. 4 అశ్వసంచరణాసన్. ఇన్హేల్. 5 అధోముఖ శ్వానాసన్. ఎక్సేల్. 6 అష్టాంగ నమస్కార్, బ్రెత్ నార్మల్. 7 భుజంగాసన్. ఇన్హేల్. 8 అధోముఖ శ్వానాసన్. ఎక్సేల్. 9 అశ్వసంచరణాసన్. ఇన్హేల్. 10 పాదహస్తాసన్. ఎక్సేల్. 11 ఊర్ధ్వహస్తాసన్. ఇన్హేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ప్రాణమాసన్. 12. 1 సైకిల్ అంటే కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అంటే 1 రిపిటేషన్ రైట్ లెగ్తో చేస్తాము, 1 రిపిటేషన్ లెఫ్ట్ లెగ్తో చేస్తాము. ఈ 2 రిపిటేషన్స్ కలిపి మనము 1 సైకిల్ అంటాము. ఓకే అండి, మీకు అర్థమైంది, స్టెప్స్ కూడా క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.